సో వాష్రూమ్ కి కూడా అదే కాంబినేషన్ పెట్టారు. యాక్చువల్లీ బిల్డర్ వేరే కలర్ ఇచ్చారు, బట్ మేడం వాళ్ళకి సాటిస్ఫైడ్ గా లేదు. ఈ రూమ్ లో ఏంటంటే అన్ని యూనిక్ ప్యాటర్న్ లో తీసుకున్నాం కాబట్టి ఈ చౌకట్టు, ఈ డోరు మొత్తం అన్ని తీసేసి మళ్ళీ మనము చేసామన్నమాట. ఈ రూమ్ కాంబినేషన్ లో ఇవన్నీ చేయించామన్నమాట. యాక్చువల్లీ ఈ రూమ్ లో క్లోజెట్స్, బెడ్స్, స్టోరేజ్ బెడ్స్ చేసాము. అది కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఇది వచ్చేసి బెడ్ అన్నమాట. 6x6.5 బెడ్ తీసుకున్నాం, కింగ్ సైజ్. దీనికి స్టోరేజ్ ఉంటుంది, స్టోరేజ్ ఆప్షన్ కూడా పెట్టారు. ఎస్ అండి, హైడ్రాలిక్ ఉంటుంది దీనికి. చాలా ఎక్కువ అన్ని థింగ్స్ అన్ని దీంట్లో మనం ఆర్గనైజ్ చేసుకోవచ్చు. కార్నర్స్ అన్ని కూడా షార్ప్ ఎడ్జెస్ లేకుండా రౌండ్స్ తీసుకున్నాము. అంటే ఇక్కడ అబ్జర్వ్ చేసింది ఏంటంటే ప్రతి దగ్గర ఇలానే ఉంది, రౌండ్ గా ఇలా పెట్టారు. ఎందుకంటే కాళ్ళకి తగలకుండా అండి. ఇప్పుడు మనం నడిచే ప్లేసెస్ లో స్క్రాచెస్ పడుతూ ఉంటాయి, మన స్కిన్ డ్యామేజ్ అవుతుంది కదా. పిల్లలు నీట్ గా ఫినిషింగ్ చేసి ఇలా చేయించామండి. అలాగే ఇటు సైడ్ సైడ్ టేబుల్ తీసుకున్నాము. ఈ సైడ్ టేబుల్ చిన్నది ఇయ్యొచ్చు, బట్ ఇక స్పేస్ ఉంది కాబట్టి లాంగ్ సైడ్ టేబుల్ తీసుకున్నాం అనమాట. విత్ డ్రాస్ ప్రొవైడ్ చేసాం మేము. అలాగే ఇదంతా కూడా వాల్ ప్యానలింగ్ అండి, లోయర్స్ తో డిజైన్ చేసాము. మనకేంటంటే ఇక్కడ నార్మల్ గా చూడడానికి వెంటిలేషన్ ఏమన్నా ప్రాబ్లం అవుతుందేమో అన్నట్టుగా అనిపిస్తుంది. మరి దానికి ఎలా ప్లాన్ చేస్తాం? యాక్చువల్లీ తెలియదండి కొత్త వాళ్ళకైతే. ఇక్కడ వచ్చేసి విండో ఉంది, హిడెన్ డోర్ అనమాట ఇది. సో వెంటిలేషన్ కోసము ఇక్కడ విండో ఇచ్చారు బిల్డర్. మనం దీన్ని హైడ్ చేసాం అనమాట. వాల్ ప్యానలింగ్ చాలా లుకింగ్ ఉంటుంది కదా, డిస్టర్బ్ అవ్వకూడదు. ప్లస్ ప్రైవసీ, పక్కన ఫ్లాట్ వాళ్ళది మనకి డిస్టర్బెన్స్ ఉండకూడదు కాబట్టి ఇలా ఇచ్చేసాము. మనకి కావాలి వెంటిలేషన్ అన్నప్పుడు అది యూజ్ చేసుకోవచ్చు. హెడ్ బోర్డ్ కూడా, ఎస్ హెడ్ బోర్డ్ కూడా ఏంటంటే ఇలా కుషనింగ్ తీసుకున్నామండి, గోల్డ్ కలర్ పట్టీ తోటి. చాలా అంటే చాలా నీట్ ఫినిషింగ్ వచ్చింది, ప్రతిదీ నీట్ గా ఉంది. షార్ప్ ఎడ్జెస్ లేకుండా ఇక్కడ కూడా కర్వ్స్ తీసుకున్నాం అన్నమాట. ప్రతిదీ ఇలానే ఉంది రూమ్ లో. అవునండి, మొత్తం ఫ్లాట్ లో మొత్తం అన్ని చోట్ల ఇలాగే ఉన్నాయి. ఇది స్లైడర్ వచ్చేసి 12 feet స్లైడర్ అండి. 12 feet కాబట్టి 2 స్లైడర్ రాదు, మనకి 3 స్లైడర్ వస్తుంది. చాలా పెద్దది. ఇది వచ్చేసి మొత్తం స్టోరేజ్ అండి. ఇక దీంట్లో సీక్రెట్ లాకర్స్ ఉన్నాయి, స్టోరేజ్ ఆర్గనైజర్స్ ఉన్నాయి. ఎవ్రీథింగ్ అనేది మనం లోపల చేసామండి. చూపిస్తాను నేను. ఇది మిడిల్ స్లైడర్. దీంట్లో డ్రాస్ ప్రొవైడ్ చేసాము. ప్లస్ ఇది వచ్చేసి గ్లాస్ బాస్కెట్స్. మీరు చూసారంటే ఇలా ఆర్గనైజ్ చేసుకోవచ్చు మనం. ఈ ఫ్రంట్ గ్లాస్ ఇవ్వడం వల్ల విజిబిలిటీ ఉంటుంది కాబట్టి ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో ఇలా పెద్ద డ్రాస్ ఇచ్చాము. చాలా ప్రీమియం గా ఉంటుందండి. ఇది మిడిల్ పార్ట్ లో ఇలా వచ్చింది. మిడిల్ పార్ట్ లో సైడ్స్ లో హ్యాంగర్స్ ఇచ్చాము, ప్లస్ అలాగే లాకర్స్ ఇచ్చాము, సేఫ్ ఇచ్చాము. సేఫ్ కి ప్రొవిజన్ ఇచ్చాము. ఇది ఒక మెన్స్ క్లోజెట్ అండి. ఇది ఒక ఉమెన్స్ క్లోజెట్, ఒక మెన్స్ క్లోజెట్ ఉంటుంది. ఎక్స్ట్రా క్లోజెట్ డైలీ వేర్ క్లాత్స్ కి అలా యూజ్ చేసుకోవడానికి. చిల్డ్రన్స్ కి పెట్టినట్టు కూడా బాగుంది. ఈ స్లైడర్స్ కూడా మనము హై క్వాలిటీ యూజ్ చేసాము. లైక్ ఇవి 25 mm బ్లాక్ బోర్డ్స్ అనమాట. లావుగా ఉంది, స్ట్రెంత్, డ్యూరబిలిటీ ఉంటుంది. వీటికి ఏంటంటే ఇలా ఇవ్వడం వల్ల బెండ్ అవ్వదండి స్లైడర్. లాంగ్ డ్యూరేషన్ లో కూడా మనకి ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉండవు అనమాట. ఒక 20 years వరకు ఉంటుంది. 20-25 years అయినా ఎటువంటి ప్రాబ్లమ్స్ రావు. ప్లస్ అన్ని కూడా సాఫ్ట్ క్లోజర్స్ యూజ్ చేసాం కదా, ఇలా వదిలేస్తే వెళ్ళిపోతుంది స్లైడర్. ఇక్కడ మనం హాల్లో చూసాము, మరి ఇక్కడ కూడా సెట్ చేశారు దీన్ని. అవునండి, ఇది టీవీ నెట్. ఇది కూడా యాక్చువల్లీ ఇప్పుడు ప్రైవసీ ఎక్కువగా కోరుకుంటున్నారు కదా, హాల్లో ఎవరైనా ఉన్నా కూడా డిస్టర్బెన్స్ ఉండకూడదు రూమ్స్ లో అని చెప్పేసి ఇక్కడ ఒక టీవీ ప్రొవిజన్ అడిగారు. ఒక ఫ్యామిలీలో 2-3 ఉంటే వాళ్ళకి నచ్చింది అక్కడ పెట్టుకోవచ్చు, ఇంకా వాళ్ళు నచ్చింది అంతే అండి. ఇప్పుడు అలాగే ఉందండి, ప్రతి ఒక్కరికి ప్రైవసీ ఇంపార్టెంట్ అయిపోయింది. చూడడానికి చాలా సింపుల్ గా క్లాస్ గా డిజైన్ చేశారు. ఇది కూడా అంతే అండి, ఐడల్స్ పెట్టుకోవడానికి డెకరేటివ్ ఐటమ్స్ సిల్వర్ ఇచ్చామండి. యాక్చువల్లీ మనం చూస్తే ఇక్కడ మొత్తం కూడా సిల్వర్ టీపట్టి యూజ్ చేసాము, సిల్వర్ హ్యాండిల్స్ యూజ్ చేసాము. ఇక్కడ గోల్డ్ అనేది తక్కువగా యూజ్ చేసాము. రూమ్ వైజ్ కలర్ కాంబినేషన్ ని బట్టి వైట్ సిల్వర్ బాగుంటది. సో పైన కూడా ఇచ్చారు. అదంతా స్టోరేజ్ అండి, లాఫ్ట్ స్టోరేజ్ అదంతా కూడా. అంటే మన థింగ్స్ ఉంటాయి చేసుకోవడం ఎలా, పుష్ టు ఓపెన్ అండి, అటు ఓకే. ఈ పుష్ టు ఓపెన్ వల్ల ఈజీగా ఓపెన్ చేసుకోవచ్చు మనం. ఓకే. సో అంటే చాలా మంది ఓపెన్ హ్యాండిల్ ఉంటుంది కదా, అది పెడతారు. హ్యాండిల్స్ ఏంటంటే ఇప్పుడున్న నవడేస్ ట్రెండ్ లో హ్యాండిల్స్ వల్ల హోల్స్ అయిపోతాయి డోర్స్ కి. ప్లస్ స్క్రూ ఫిట్టింగ్ సరిగ్గా లేకపోతే హ్యాండిల్స్ లూజ్ అయిపోయి ఊడిపోవడము, తర్వాత ఆ హోల్స్ ని ఫిల్ చేయలేకపోవడము, అలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయన్నమాట. మెయింటెనెన్స్ ఫ్రీ అండి. ఇప్పుడు క్లాత్ తీసుకొని ఒక్కసారి అలా క్లీన్ చేసామంటే ఈజీగా క్లీన్ అయిపోతుంది. సో అన్ని కూడా హై గ్లాస్ లామినేట్స్
పేస్ట్ యూజ్ చేసాం మనము. సో ఇది కూడా పైన యా ఫాల్ సీలింగ్ అండి. ఇది వచ్చేసి బెడ్ డైరెక్షన్ ఎలా ఉందో అదే షేప్ లో మనం తీసుకోవడం జరిగింది. ఈ రోప్ లైట్ అనేది కోవ్ లైటింగ్ ఇచ్చాం ఇక్కడ. దీనికి చుట్టూ కూడా ప్రొఫైల్ లైటింగ్ తో మనం హైలైట్ చేసామండి. లైటింగ్స్ కూడా అవి ఇవి వాడలేరు, క్లాస్ గా ఉండేలాగా. అవునండి, అంటే నేచురల్ వైట్ ప్లస్ ఎల్ఈడి వైట్ వామ్ లైట్స్ అనేవి తీసుకున్నాము, ఎక్కువ కలర్స్ అనేది తీసుకోలేదు. సో ఫ్యాన్ కలర్ గానీ ఎవ్రీథింగ్ అన్ని మ్యాచింగ్ తీసేసుకున్నాము.